वो जगह क्यों को इंगो पिला खड़ू सारा क्यों ಇಲ್ಲ ಕಾಯಿಲ್ಲ ಎವಡಿ ಸಾರಿ ಮುಂಡಿ ಎವಡಿ कर बोले बनेगा यार यार नीर लड़ा के तू कौन कर रहा था ना भाई अरेस्टा ఇక్కడ చేర బాబు అన్నం ఉంటాడు సేనే ఇస్తాడు లాగు బాబు తొక్కోబాకండి మనం చాలా లిమిటెడ్గా ఉన్నాం బాబు బాబు నేను ఒక అన్నా అన్న మీరు సైడ్ ఇవ్వండి అన్న బాబు బాబు మందులు కూడా ఇవ్వలే అంటే ఆక్సిజన్ పెట్టమని డాక్టర్ రాసిండా? 150 రూపాయలు ఇస్తే పెడతా. అయితే సర్లే నా దగ్గర 1 రూపాయి లేదు అయ్యా నేను బీదదాన్ని ఎట్లన్నా యూజ్ చేయండి అంటే చస్తాను భర్త నాకు 150 రూపాయలు ఇస్తే ఇప్పుడు పెడతా అని చెప్తే నా దగ్గర లేదు సార్ ఎట్లన్నా పెట్టండి కూడా ఇంత మొత్తుకుంటే కూడా పెట్టలేదు సార్ బాగా ఆయాసం వచ్చి చచ్చిపోయిండు సార్ చచ్చిపోతే కూడా డాక్టర్ అంటే కూడా ఏ డాక్టర్ సార్ ఇప్పుడు చచ్చిపోయినాక ఎవరైనా వచ్చిందా మీ దగ్గరికి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఇప్పటి వరకు ఎవరు రాలేదు ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ ఎవరు హాస్పిటల్లో కూడా ఎవరు పెద్దవాళ్ళు వచ్చి ఎవరు మాట్లాడలేదు పెద్ద ఆయన వచ్చిండు సార్ ఏం చెప్పిండు తల్లి ఏం చెప్పిండు ఏమైనా సాయం చేసిందా ఏం సాయం చేయలేదు ప్రభుత్వం కూడా ఏం సరే తండలోనే తీసుకోవాలి సార్ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ప్రభుత్వం చేయగలరు ఇక్కడ చేసింది కానీ యాక్చువల్గా కులాచార ప్రకారం మా గోత్రం మొత్తం కూడా సార్ ఆ కార్యక్రమం అయిపోగానే స్నానం చేసి వాళ్ళందరూ కూడా మైల దించుకోవాలి తీసుకున్న తర్వాతనే మా దాంట్లో చూసుకోవాలి సంబంధించి నేను సాయం చేస్తాను 6వ తరగతి లోకల్గా మాత్రం ఇక్కడ కూడా మాట్లాడి అంటాడు మరి నేనకి అందరూ వస్తారు అన్న చెగురా నువ్వు ఫోన్ తీయడా అన్న ఫోన్ తీసుకోవాలి ఓకే రైట్ అన్న
ఒక గిరిజన సోదరీమణికి వచ్చిన కష్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న పరిస్థితులకు కళ్ళకు అద్దం పట్టింది. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితులు ఏవైతే తెలంగాణ పరిస్థితులను బట్టి ఆనాడు కవులు కళాకారులు పాడినరో ఈరోజు చెస్ట్ హాస్పిటల్లో కళ్ళ ముందల నిలువెత్తు ప్రాణం పోతుంటే కూడా 150 రూపాయలు ఇస్తే తప్ప ఆక్సిజన్ పెట్టననే పరిస్థితిలో వస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 2.5 సంవత్సరాల నుంచి నా రాష్ట్రంలో అసలు అవినీతే జరగలేదు, అవినీతి రహిత పాలనను మేము అందిస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నా, కృష్ణానాయక్ ఆయన ఒక గిరిజనుడు, వాళ్ళ భార్య కుటుంబ సభ్యులు 4 చిన్న పిల్లలు ఉన్న కుటుంబం నుంచి వస్తే కనికరం లేకుండా 150 రూపాయలు లంచం ఇవ్వలేదని ఆక్సిజన్ పెట్టకుండా ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఇవాళ ప్రధానంగా కృష్ణానాయక్ భార్యకు 4 పిల్లలు, అందరు చిన్న వాళ్ళు ఉన్నారు, మీరే చూసారు. ఇవాళ కనీసం పాతి పెట్టడానికి ఊర్లో స్థలం లేక, ఊర్లో ఉండడానికి ఇల్లు లేక